టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీరుకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు నల్లకండువాలు ధరించి నిరసన తెలియజేశారు. మాజీ మంత్రి నల్లపురెడ్డి పిలుపు మేరకు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాలంటూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి విన్నవించి ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, డీఎల్డీఏ రాష్ట్ర చైర్మన్ విజయ్ కుమార్, కోవూరు వైఎస్ఆర్సీపీ పరిశీలకులు అనిల్ బాబు మీడియాతో మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడండి అంటూ కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి మంచి మనసు కలిగి బీఆర్ నాయుడును తక్షణమే తొలగించి కొత్తవారిని నియమించాలంటూ తెలుపుతున్నామన్నారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కవరిగిరి శ్రీలత, రైతు విభాగం జిల్లా అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి, జిల్లా నేతలు సుబ్బారెడ్డి, లక్ష్మీకుమారి, మండల కన్వీనర్లు, లీగల్ సెల్ నాయకులు చెంచురెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజ చేయించి తద్వారా అయిన కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడికి మంచి మనసు కలిగి ఎవరైతే రాష్ట్రాల కామకృతులుగా వ్యవహరిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని, మరి ఈ యొక్క తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా చర్య తీసుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని ఇప్పుడే ఒప్పుకొని బయటకు వచ్చి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, దేశవ్యాప్తంగా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు జరిగినటువంటి విషయం. బీఆర్ నాయుడు గారు రాష్ట్రాలలో ఇటీవల కాలంలో మరి సోషల్ మీడియా ద్వారా అయితేనేమి, వివిధ పత్రికల ద్వారా అయితేనేమి, మరి మీడియా ద్వారా ఎంతోమందికి చూసినటువంటి పరిస్థితి. అయినా కానీ చంద్రబాబు నాయుడులో చలనం లేదు. ఇంతమంది మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక మంచి విశిష్టత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా వ్యవహరిస్తూ మరి చెడు కార్యక్రమాలుగా, ఉమనైజర్గా, కళంకుడిగా మరి ఈరోజు మరి ఏ చైర్మన్ చేయనటువంటి పరిస్థితుల్లో ఆ తిరుమల కొండపై ఉంటూ మరి దేవదేవుని ప్రతినిత్యం మరి ఆయన పాదసేవలో ఉంటూ మరి ఈ కార్యక్రమాలకి చేసినటువంటి ఈ యొక్క బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని మరి ఎప్పటి నుంచో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, శ్రేణులు అయితేనేమి అందరూ కూడా ముక్తకంఠంతో ఉన్నటువంటి ఏదైతే వెంకటేశ్వర స్వామిని మరి ముఖ్యంగా కులదైవంగా కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి దరిద్రపు ఆలోచనలు కలిగిన వ్యక్తిని ఇంకా అక్కడ పెట్టుకొని పాలక మండలి చైర్మన్గా ఇంకా వ్యవహరిస్తూ ఉంటే మరి ఈ యొక్క రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా చాలా బాధగా ఉన్నారు. కాబట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ముందుకొచ్చి మరి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న చైర్మన్ని వెంటనే తొలగించండి, పవిత్రతను కాపాడండి. మరి తిరుపతి దేవస్థానం ప్రసిద్ధి కలిగినటువంటి దేవస్థానం, మరి ప్రపంచంలో ఉన్నటువంటి దేవస్థానంలో మరి ముఖ్యమైన హిందువులు మరి సాంప్రదాయ పరంగా మరి ప్రతి ఒక్కరూ ముక్కులు తీసుకున్నటువంటి కొంగు బంగారుడైనటువంటి ఏడుకొండల మీద వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామిని మరి పవిత్రను బాగుండాలంటే మరి వెంటనే మరి ఈ బీఆర్ నాయుడిని తొలగించాలి. మరి అదే కాకుండా చూస్తూ ఉన్నారు మరి ఆ కార్యక్రమం వచ్చిన తర్వాత కూడా మరి నిత్యం మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నాడు, ఎక్కడైనా సరే ఆయన వెనకేసుకు తిరగడం ఎంతవరకు సమంజసం మరి చూసేవాళ్ళు కూడా చాలా ఆశ్చర్యస్పదంగా ఉంది. ఎందుకంటే ఇంత చెడ్డ కార్యక్రమాలు చేసి ఈ విధంగా కూడా మరి అన్ని మీడియాలో అయితేనేమి, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా, పత్రికల ద్వారా ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయినటువంటి ఈ సమాచారాన్ని సిగ్గుచేటుగా మరి తల ఉంచుకొని అతన్ని ఇంటికి పంపించకుండా ఆయన మళ్ళీ వచ్చి ఆ దేవుడి పాద సన్నిధిలో పెట్టి మరి సేవా కార్యక్రమంలో ఆయన వినియోగిస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు. ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ యొక్క చరిత్రహీనుడిగా మారిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దేవుడిని అడ్డం పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు, రాజకీయాలు చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కన్నా మనసు మార్చుకొని మరి దేవుడు జరుగుతున్నటువంటి స్వామికి జరిగినటువంటి అపకీర్తిని తొలగించి ఈ యొక్క కూటమి ప్రభుత్వ నాయకులకు అందరికీ కనువిప్పు కలగాల. తద్వారా అయినా ఏడుకొండల స్వామి మేమందరం కూడా ఇప్పుడే గుడిలో పూజ చేసుకొని బయటకు వచ్చాం. తద్వారా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి అందరికీ కూడా మనసు మారి ఆ యొక్క కీర్చికొని ఆ యొక్క బీఆర్ నాయుడిని తొలగించి నూతన చైర్మన్ని ఎన్నుకోవాలని చెప్పి మేమందరం కూడా ముక్తఖండంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు మేమందరం ముక్తఖండంతో ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఇంతకంటే మంచోడు లేడా ఏది తెలుగుదేశం పార్టీలో? ఈయన ఎప్పుడు పార్టీకి సేవ చేశాడు? సరే సేవ చేశాడో నీకేమో చేశాడో పక్కన పెడితే కనీసం ఇంత ఘోరమైన అపచారం జరిగిన తర్వాత ఏడుకొండల వాడి నిన్ను బతికిచ్చాడని 95లో 99లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత నిన్ను బతికిచ్చాడని 2004లో జరిగిన తర్వాత
99లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత నిన్ను కాపాడింది ఆ ఏడుకొండ స్వామి అని నువ్వు పదే పదే చెప్తున్నావు. ఆ ఏడుకొండ స్వామికి అపచారం జరిగింది, తప్పకుండా వాడిని తొలగించాల్సిన బాధ్యతలు ఈ కుటుంబ ప్రభుత్వానికి లేదని అడుగుతున్నావు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మేమందరం కూడా ఏడుకొండ స్వామిని వేడుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళ మనసు మారి ఈ యొక్క కీచకుడిని, ఈ యొక్క మన్మధుడిని తక్షణమే టీడీ బోర్డు చైర్మన్ పదవి నుంచి తొలగించాలని చెప్పి మేమందరం కూడా ముక్త కండుతో కోరుకుంటున్నాం. నమస్కారం. 120 కోట్ల మంది హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆ దేవదేవుణ్ణి చాలా అపచారం చేస్తున్నారు. తిరుమల లడ్డు కాడి నుంచి బిఆర్ నాయుడు రాసలీలల వరకు తిరుమల పవిత్రను అపవిత్రం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తయారైంది. ముఖ్యంగా లడ్డు విషయంలో సుప్రీంకోర్టు మందలిచ్చిన అక్కడ ఆ కోర్టులో హాజరైన అందరినీ కూడా గట్టిగా మందలిచ్చిన ముఖ్యమంత్రిని కూడా నువ్వు ఏ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తిరుమల లడ్డు అప్రవహితమైందని మీరు ఎలా చెప్తారని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి గారు మందలిచ్చారు. అలాగే ఈ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఒక ఎన్డీడీబీ కాకుండా మిగతా గుజరాత్లో ఉన్న కర్నాల్లోని ఆ ల్యాబ్ రిపోర్ట్స్, ఇంకా భారతదేశంలో చాలా ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయి. వాటికి అన్నిటికి పంపకుండా సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మీరు కల్తీ జరిగిందని ఎట్ట చెబుతారని సుప్రీంకోర్టే జడ్జి గారే మందలించడం జరిగింది. ఆ విషయంలో ఒక ఈఓ గారు వెంకయ్య చౌదరి గారు కల్తీ కలలేదని అఫిడవిట్ ఇవ్వటం కూడా జరిగింది. ఇలా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు నుంచి తిరుమల పవిత్ర దేవస్థానాన్ని అందరి 120 కోట్ల హిందువుల మనోభావాలని దెబ్బతీస్తున్నారు. ఈ స్వామివారు చూస్తున్నారు, సరైన బుద్ధి చెప్తారు. చాలదనక బిఆర్ నాయుడు రాసలీలలు కొండ మీద రాసలీలలు చేయటం చాలా దురదృష్టకరమైన విషయం. అక్కడ పువ్వులు కూడా మహిళలు పెట్టుకోరు తలలో, ఎందుకంటే కొండ మీద అంత పవిత్రంది. ప్రతి పువ్వు కూడా స్వామికే చెందుతుందని మహిళలు కూడా కొండకెక్కి స్వామిని దర్శించుకునే మహిళ కూడా పెట్టుకోరు. ఎందుకంటే ఈ స్వామివారి పూలు, ఈ కొండ మీద పూలు తాకితే కూడా స్వామికే ఇవ్వాలనే పవిత్రంగా భావించే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ బిఆర్ నాయుడు అసాంఘిక కార్యక్రమాలు తిరుమలలో చేయటం. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది, మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.